So, hi everyone. This is my first long video. So, welcome to my channel. My channel name is Geeta Malashri. So, I think ఇది నా ఫస్ట్ వీడియో మన ఛానల్లో చేస్తున్నా. షార్ట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. సో నా ఛానల్ లైక్ ఎవరికైనా ఉంటుంది ఫస్ట్ అసలు మన ఛానల్ చూడాలి ఆర్ లైక్ ఏ ఛానల్ అయినా మనం చూడాలి అని అనుకున్నప్పుడు లైక్ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ మనకి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అన్నది మనం వస్తుంది. సపోజ్ ఇఫ్ యూ టేక్ లైక్ మనం వచ్చే కంటెంట్ ఏంటి అని అంటే లైక్ మేజర్గా ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ అట్ ఇన్ఫోసిస్. సో నేను లైక్ సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉంటుంది, కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుంది, సో ఆ వీడియోస్. నెక్స్ట్ ఏమైనా క్లాతింగ్స్ అంటే లైక్ నాకు షాపింగ్ చాలా ఇష్టం. సో షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు పెడతాను. అండ్ యాజ్ వెల్ యాజ్ కుకింగ్. ఐమ్ నాట్ టూ గుడ్ అట్ కుకింగ్, బట్ యా లైక్ వెజ్ అయితే నేను ఐ కెన్ కుక్ ఇట్ వెల్. సో ఏమైనా నేను కొత్తగా ట్రై చేస్తే ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ లైక్ ఇన్ మై ఫ్రీ టైమ్ ఏమైనా హాబీస్ లైక్ ఎనీ రీల్స్ ఏమైనా చేసినప్పుడు మీకు అవి అప్లోడ్ చేస్తాను. సో మేజర్గా నా ఛానల్లో ఉండే కంటెంట్ అయితే ఇది. సో దిస్ ఇస్ వాట్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. మేబీ దిస్ ఇస్ నా ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా రాంగ్స్ ఉండొచ్చు. సో ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. సో ఏమైనా రాంగ్స్ ఉంటే స్లోగా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఐ ట్రై అడాప్టింగ్ టు ద థింగ్స్. సో ఐఎమ్ నాట్ మచ్ గుడ్ ఆన్ ద సోషల్ మీడియా ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ థింగ్స్ నేను స్లోగా నేర్చుకుని సో ఐ మేక్ ఇట్ గుడ్. మీకు కూడా కొంచెం మంచిగా కనిపించేలాగా అండ్ వీడియో ఎవ్రీథింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేయొచ్చు. సో లైక్ ఫస్ట్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే యాజ్ ఇది నా కొత్త లైక్ ఇట్ మీన్స్ లైక్ నా లాంగ్ న్యూ వీడియో కాబట్టి మేబీ నా ఫేస్ మీరు నార్మల్గా చూసుంటారు యాజ్ లైక్ ఆల్ షార్ట్ వర్స్ లైక్ సాంగ్స్ అట్లా పెట్టి అప్లోడ్ చేశాను కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఫస్ట్ వీడియో కాబట్టి నేను మీకు జస్ట్ నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నా. నేను బీటెక్ చేశాను అండ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్ యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్. మీకు ఎట్లా ఏమైనా లైక్ రిఫరెన్స్ కావాలి ఆర్ లైక్ ఏమైనా సాఫ్ట్వేర్ టిప్స్ కావాలి, లైక్ కరెంట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ మై కంపెనీ. సో లైక్ ఐ హ్యావ్ ఆల్రెడీ క్రాక్డ్ వన్, ఐ ఆమ్ హోల్డింగ్ ద ఆఫర్స్ ఆఫ్ 2 more కంపెనీస్. సో ఆకి లైక్ ఎలా, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బయట కార్పొరేట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా క్రాక్ చేయాలి అని ఏమైనా టిప్స్ మీకు కావాలి అని అంటే ఆ టిప్స్ కూడా మీకు చెప్తాను. సో ప్లీజ్ డూ గైస్ కమెంట్ ఆన్ దిస్ లైక్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి. ఇట్స్ నాట్ లైక్ ఏదో నాకు తెలియనిది ఆర్ ఏదో స్టఫ్ బయట ఇంటర్నెట్లో చూసి అది మీకు చెప్పటం కాదు. వాట్ ఎవర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ లైక్ నేను ఒక 4 months నుంచి ఐ వాజ్ ట్రయింగ్ ఫర్ అండ్ ఇంటర్వ్యూస్ అటెండింగ్ డిఫరెంట్ కంపెనీస్ టు చేంజ్ ద కరెంట్ కంపెనీ విచ్ ఐమ్ వర్కింగ్. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, లైక్ రీసెంట్లీ నేను కరోనా బ్యాచ్లో I'm a pass out of Corona batch. So after coming out of that, how I cracked Infosys, and next how I cracked other companies. So first ee video lo enti anante as like na majorly I don't want to keep my personal family related thing everything on the social media. So slowly adi nenu sloga చెప్తాను. బట్ నేను మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది అనుకున్నది ఏంటి అని అంటే మీకు నాకు ఫస్ట్ లైక్ హౌ ఐ గెట్ ఇన్ టు ది కార్పొరేట్ కంపెనీ. సో ఇట్ వాస్ లైక్ అందరికీ ఉంటుంది. గెటింగ్ ఏ జాబ్ మే నాట్ బీ లైక్ అ బిగ్ థింగ్ ఫర్ సమ్వన్స్. లైక్ కొంతమందికి అనిపించవచ్చు లైక్ ఈ జాబ్ ఏముంది ఎట్లయినా వస్తుంది కదా అని. బట్ యాజ్ ఏ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ ఎ బిగ్ డ్రీమ్ ఫర్ అస్. లైక్ what I can say as part of my family situations or something else, it was like a big dream for getting any job. So నా లైక్ మీకు షార్ట్ అండ్ లైక్ ఇంత పెద్ద ఎలాబరేట్ చేసి చెప్పాను, లైక్ షార్ట్ అండ్ కట్గా చెప్తాను లైక్ ఎట్లా అయింది ఏంటి అని. సో ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2020. సో ఆ తర్వాత ఏమైంది అంటే ఐ వాజ్ దేర్ ఫర్ 6 months. ఇట్ వాస్ లైక్ ఆఫ్టర్ 6 months కరోనా అంతా కొంచెం సెట్ అయింది. లైక్ దెన్ ఐ డిసైడెడ్ టు టేక్ ఏ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, కోర్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. బట్ నా సిచ్యువేషన్ ఎలా అంటే ఈవెన్ లైక్ నాకు జీరో నాలెడ్జ్ చెప్తున్నా కదా. ప్రజెంట్ ఉన్న
వాళ్ళకున్న నాలెడ్జ్ లైక్ ద పర్సన్ హూ ఆర్ పాస్డ్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైడ్ వాళ్ళకున్న నాలెడ్జ్లో నాకు ఒక ఈవెన్ సింగిల్ పర్సన్ నాలెడ్జ్ కూడా లేదు. లైక్ హౌ నాకు ఎట్లా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, లేకపోతే ఏ కోర్స్ నేర్చుకోవాలి, ప్రజెంట్ ఏంటి అంటే. సో అప్పుడు నేను అంతా ఎక్స్ప్లోర్ చేశాను, అన్నీ చూసాను. నాకు అందరూ లైక్ ఎవ్రీ వన్ వాజ్ సజెస్టింగ్ లైక్ ఇది నేర్చుకోండి, లైక్ ఆర్ అది నేర్చుకోండి, ఈ కోర్స్ నేర్చుకోండి అని చెప్పి. బట్ నేను డిసైడ్ అవ్వలేకపోయాను బికాస్ సమ్ పీపుల్ అప్పుడు డేటా సైన్స్ చాలా ఇది ఉండేది, లైక్ డెవాప్స్ కూడా నేను బయటకు వచ్చినప్పుడు బాగుండేది దాని మీద. బట్ లైక్ వెన్ ఇఫ్ ఐ గో ఫర్ డెవాప్స్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అంటే లైక్ యాజ్ యూఆర్ ఏ ఫ్రెషర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ డెవాప్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ జాబ్. సో అట్లా ప్రతి ఒక్కరు మనకి డిఫరెంట్ చెప్తారు. సో అట్లాస్ట్ నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటా, ఐదర్ మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా యాజ్ ఎ ఫ్రెషర్స్ యూఆర్ గోయింగ్ ఇన్సైడ్, సో మీకు వాళ్ళు పక్కా ట్రైనింగ్ ఇస్తారు. ఏ కంపెనీ అయినా ఒక ఫ్రెషర్గా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి పక్కా ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఏ స్ట్రీమ్ అయితే మనకి ఇస్తారో మనం ఆ స్ట్రీమే తీసుకోవాలి. ఓకే, సో ఐదర్ మీరు డెవాప్స్ మీద ట్రైనింగ్ చేయొచ్చు, ఐదర్ మీరు ఫుల్ స్టాక్ చేయొచ్చు, పైథాన్ చేయొచ్చు, జావా చేయొచ్చు, .NET చేయొచ్చు. ఏది చేసినా మీరు ఒక్కసారి కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు పక్కా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్ట్రీమ్ అయితే ఉంటుందో మీరు ఆ స్ట్రీమ్లోనే వర్క్ చేయాలి. దెర్ ఈజ్ నో ఆప్షన్ లైక్ మనం ఇట్లా ఆ స్ట్రీమ్ మనం చేయలేము ఆర్ ఈ స్ట్రీమ్ చేయలేము అని చెప్పి వి కాంట్ సే. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏంటి, ఏమి నేర్చుకున్నా బై ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ స్ట్రీమ్ దే ఆర్ గివింగ్ వీ నీడ్ టు గో దేర్. సో లైక్ నా కేసులోనూ కూడా అట్లానే అయింది. నేను ఫుల్ స్టాక్ ది తీసుకున్నా. సో లైక్ అది కూడా మీకు సిచ్యువేషన్ చెప్తాను. లైక్ ఆఫ్టర్ కమింగ్ హైదరాబాద్ నేను 1 month లిటరలీ ఐ సర్చ్డ్ ఆల్ ద ఇన్స్టిట్యూట్. అది కరోనా అయిపోయిన తర్వాత మేము వచ్చేసరికి ఆల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ అప్పుడప్పుడే ఓపెన్ అవుతున్నాయి. అమీర్పేటలో ఇంకా అన్నీ తిరగని ప్లేస్ లేదు. అంటే నా సిచ్యువేషన్ ఎలా అంటే హైదరాబాద్ వచ్చాను, నాకు ఏమీ తెలీదు. ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు గో ఇన్ మెట్రో. ఇట్ వాస్ మై ఫస్ట్ టైం లైక్ ఐ విజిటెడ్ హైదరాబాద్. అండ్ నాకు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి అంటే అసలు ఏ నాలెడ్జ్ లేదు. ఆ సిచ్యువేషన్లో నేను హైదరాబాద్ వచ్చి నేను ఎలా ట్యాకిల్ చేశాను, ఎలా చూసుకున్నాను అని అంటే ఐ కేమ్ విత్ మై ఫ్రెండ్స్. బట్ ఎంత ఫ్రెండ్స్ ఉన్నా మనకి ఎలా ఉంటుందంటే మనం కొత్త ప్లేస్కి వచ్చాము. అండ్ లైక్ వెన్ ఐ కేమ్ హైదరాబాద్ ఇట్ వాస్ లైక్ నా ఫ్యామిలీ లైక్ మా మమ్మీ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎంతో నాకు సపోర్టివ్గా ఉన్నా, మనం ఇంత దూరం మన పేరెంట్స్ ఇక్కడికి పంపించారు అని అంటే మనకు ఉంటుంది కదా లైక్ ఏదో ఒక జాబ్ రావాలి. ఆ సిచ్యువేషన్లో మాకు ఎట్లా ఉండేదంటే ఏదో ఒక జాబ్ రావాలి. ఇట్ ఈస్ ఎనీథింగ్, ఇఫ్ ఇన్ 10,000 వచ్చినా చాలు, నాకు జాబ్ అయితే కావాలి అనే ఒక్క థాట్ తప్ప ఇంకేమీ లేదు నా మైండ్లో. సో నేను ఎట్లా ఏంటి నాకు జాబ్ రావాలంటే ఏం చేయాలి ఇది తప్ప నా మైండ్లో ఏది రన్ అవ్వట్లా. అండ్ ఇట్ వాస్ లైక్ ఆ జాబ్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే చాలామందికి జాబ్ ఒక నీడ్ అవ్వచ్చు, కానీ అదే లైక్ జాబ్ ఒక రిక్వైర్మెంట్ అవ్వచ్చు, బట్ నాకు అదే నీడ్. సో ఎట్లా అంటే ఇట్లా జాబ్ ఉంటేనే నేను సర్వైవ్ అవ్వగలను ఆర్ నా ఫ్యామిలీని చూసుకోగలను, ఏదైనా చేయగలను. సో నేను బీటెక్ చేశాను, అప్పటి వరకు మా పేరెంట్స్ నా ఫ్యామిలీ నాకు అందరూ సపోర్ట్ చేశారు, అయిపోయింది. బట్ నా సపోర్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ మై టైమ్ టు షో అప్ వాట్ ఐ కెన్ డూ ఫర్ దెమ్. సో ఇంకా నేను ఏం చేయాలి అదే నా మైండ్లో థాట్ రన్ అవుతుంది. సో 1 month నేను మొత్తం లైక్ ఐ వాజ్ సిట్టింగ్ అండ్ మేము అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగాము. బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ కి నేను ఏ టెక్నాలజీ జాయిన్ అవ్వాలి. ఇంకా అందరూ లైక్ మై మామ్ వాస్ లైక్ ఆల్రెడీ 5,000 అంటే ఆ టైంలో నేను దుర్గం చెరువులో హాస్టల్లో 5,500 అండ్ ఆ అమౌంట్ పే చేయడం కూడా మా ఫ్యామిలీకి చాలా టఫ్ కేసు అయ్యేది. అండ్ 1 month ఆల్రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ 1 month నేను హాస్టల్ ఫీజ్ పే చేయాలి. అండ్ దే వర్ లైక్ ఆల్రెడీ నువ్వు వచ్చి 1 month అయిపోయింది, ఇంకా నువ్వు ఇన్స్టిట్యూట్ చూసుకోలేదు, ఏమీ చూసుకోలేదు, ఎట్లా హౌ అని అక్కడి నుంచి నాకు చాలా ప్రెజర్స్ వస్తున్నాయి. సో నేనేం చేయాలి, నాకు ఆబ్వియస్లీ నేను డిసైడ్ అవ్వాలి కదా ఏంటి ఏం చేయాలి అని చెప్పి. సో దెన్ వాట్ ఐ డిసైడెడ్ ఈజ్ లైక్ అందరితో కనుక్కున్నాక అందరూ అన్నారు లైక్ యాజ్ ఎ ఫ్రెషర్ యూఆర్ గోయింగ్ యూ టేక్ ఎట్ జావా. సో ఇంక అన్నీ చూసుకున్నాక నేను జావా మీద జాయిన్ అయిపోయాను. సో ఐ జాయిన్ ఇన్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కాల్ జే స్పైడర్స్. అప్పుడు అది చాలా ఫేమస్ ఉండే. అండ్ అక్కడ నేను ఆల్మోస్ట్ 40K పే చేసి నేను జాయిన్ అయిన తర్వాత లైక్ అమౌంట్ అంత పే చేసాము, మనం జాయిన్ అయ్యాము అని అంటే మనకి ఉంటుంది కదా. సో ఇట్ వాస్ లైక్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో మేము రోజు వెళ్ళేవాళ్ళం, ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. రోజు వీ యూస్ టు గివ్ మాక్ టెస్ట్. అంటే ఫస్ట్ మనం ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అని అంటే కన్ఫర్మ్గా మనం రిటన్ టెస్ట్ క్వాలిఫై చేయాలి. అప్పుడు మనకి యాప్టిట్యూడ్ రావాలి, ఇంగ్లీష్ కూడా రావాలి, ప్లస్ మనకి
లైక్ ఎనీ కోడింగ్ కూడా ప్రాపర్గా రావాలి. సో లైక్ రోజు మేము అట్లా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసే వాళ్ళం, రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళం. సో నేను ఏం చెప్తా అంటే, ఎవరికైనా ఏం సజెస్ట్ చేస్తా అంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అదైతే పర్ఫెక్ట్గా, అది క్లారిటీగా చెప్తాను. మన హార్డ్ వర్క్, ప్రాక్టీస్, మన ఫెయిత్ ఆర్ లైక్ ఏది ఉన్నా లేకపోయినా, అంటిల్ లైక్ నా విషయంలో నేనైతే హార్డ్ వర్క్ చేస్తేనే లైక్ నాకు సక్సెస్ వస్తుంది అన్న ఇది నేను చూశాను. అంటే ఏదో వచ్చేస్తుందిలే ఏదో ఉంది కదా ఇంటర్వ్యూ అటెండ్ అయిపోవటం అన్నట్టు లేదు. సో ద వన్ ఫైన్ డే కేమ్. నేను ఒక 1 month తీసుకున్న లోపే నాకు మా ఎంట్రీ ఏమైంది అంటే, మా ఎంట్రీ నాకు ఫస్ట్ అండ్ ఆల్రెడీ నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడే క్వాలిఫై అయింది. బట్ దే అగైన్ స్టాప్ ద రిక్వెటింగ్ అండ్ అగైన్ దే నాకు మెయిల్ వచ్చింది లైక్ మై ఎంట్రీ వీఆర్ రిక్వెటింగ్ యూ అండ్ వీ హ్యావ్ ఎ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ యూ టుమారో. సో నేను ఇంకేం చేశాను అంటే, ఐ వాస్ లైక్ ఇంకా నాకు చెప్పలేనంత ఆనందం. ఓకే, లైక్ నా ఫస్ట్ రౌండ్ని క్లియర్ చేసా, సో సెకండ్ రౌండ్ విల్ బి లైక్ బిట్ ఈజీ ఓన్లీ, నేను క్లియర్ చేయొచ్చు అని చెప్పి. సో ఏమైంది అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏంటి అని అంటే, నాకు ఇంటర్వ్యూ లింక్ వాళ్ళు పంపించలేదు అండ్ బట్ నాకు రిక్వెటర్ ఎవరైతే హెచ్ఆర్ ఉందో ఆమె కాల్ చేసి, యువర్ రిక్వెటర్ ఇస్ వెయిటింగ్, ప్లీజ్ జాయిన్ ద కాల్ అని అన్నారు. బట్ నాకు ఇంటర్వ్యూ లింకే రానప్పుడు నేను ఎలా జాయిన్ అవుతాను? సో ఐ టోల్డ్ దెమ్ సేమ్ థింగ్, లైక్ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ ఇంటర్వ్యూ లింక్, హౌ కెన్ ఐ జాయిన్? సో దే టోల్డ్ లైక్ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇంకా ఎలా ఉంది అంటే నా సిచ్యువేషను, లైక్ హ్యాపీనెస్ ఉండాలా, సాడ్నెస్ ఉండాలా అంటే మనకు ఉంటుంది కదా. అంటే అందరూ ఓకే, నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ ఓకే నీకు ఎట్లా వచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది, నువ్వు జాబ్ కొట్టేస్తావు అన్న సిచ్యువేషన్లో నాకు ఇలా జరిగింది. ఇంకా తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏ రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. ఇంకా నేను ఏం చేయాలో కూడా నాకు తెలియలేదు. ఇంకా ఓకే, ఇట్స్ ఫైన్, ఇంకా మనం ఏం చేయలేము కదా అని చెప్పి, లైక్ ఇట్ వాస్ ద డే వెన్ ఐ ఫెల్ట్ టూ రిగ్రెటెడ్ అండ్ ఐ వాస్ లైక్, నేను చాలా డల్ అయిపోయాను, ఇంకా నాకు జాబ్ రాదు, ఇంకా నా వల్ల కాదు అని ఒక ఇదిలోనే ఉన్నాను. ఆ తర్వాత ఏమైంది అంటే, లైక్ ఇంక సరే, ఇంకా జాబ్ ఇదంతా మన అయ్యే ఇది కాదు కదా, సో అన్నట్టు నాకు ఫీలింగ్ అనిపించింది. ఇంకా ఆ డే నేను ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. అంటే లైక్ నాకెందుకు రావట్లేదు అని చెప్పి, దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ లైక్ అంటే రిటర్న్ టెస్ట్లు రాయటం అట్లా. సో నాకు ఆ తర్వాత లైక్ ఇన్ఫోసిస్ వచ్చింది. అండ్ దాట్ టు ద ఇన్ఫోసిస్ ఏదైతే నాకు వచ్చిందో అది నాకు డిజిటల్ స్పెషలీ రోల్ అయ్యేసరికి యాప్టిట్యూడ్ అట్లాంటివి ఏమీ ఉండవు, ఓన్లీ 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అప్పుడు కూడా లైక్ నాకు అంటే అవ్వదు, ఇంకెన్ని ఇస్తున్నా కానీ ఐ వాస్ నాట్ ఏబుల్ టు క్లియర్. సో నేను ఇంకొక టైంలో మనకి అనిపించేస్తుంది కదా, ఇంకా అవ్వట్లేదు, మనం ఏం చేద్దాము, గివప్ ఇచ్చేద్దామా అని అనుకున్నాను. బట్ తీరా ఏమైంది అంటే, లైక్ నా సిచ్యువేషన్ అది నేను మీకు చెప్పా కదా స్టార్టింగ్లో, నాకు అది నీడ్, అది లేకపోతే జరగదు, నేను గివప్ ఇచ్చేస్తాను, నేను ఏం చేయాలి, సరేలే అని చెప్పి లెట్స్ గివ్ ఎ ట్రై అని చెప్పి లైక్ ఐ అటెండెడ్ ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ అండ్ లైక్ ఐ క్లియర్డ్ ఇట్ రియల్లీ. లైక్ నా రిటర్న్ టెస్ట్ అయిపోయింది అండ్ లైక్ నాకు మెయిల్ వచ్చింది లైక్ ఐ హ్యావ్ ఇంటర్వ్యూ. అప్పుడు నాకు 1 week లిటరల్ టైం ఉంది. అంటే నా రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత నాకు మెయిన్గా అంటే మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఇట్ వాస్ లైక్ నాట్ ఫేస్ టు ఫేస్, హైబ్రిడ్ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అప్పుడు కరోనా కాబట్టి ఇంకేం చేయాలి, అప్పుడు నేను ఏం చేశాను అంటే లైక్ ఆ 1 week లిటరలీ డేలో నేను 2 or 3 hours మాత్రమే వేస్ట్ చేసేదాన్ని. అది ఫుడ్ తినడానికి కానీ, నేను హాస్టల్ ఏమైనా వాష్ చేసుకోవడానికి కానీ, ఏదైనా దానికి. సో మీకు ఏం చెప్తా అంటే, మనం ఎఫర్ట్స్ పెట్టాలి ఫస్ట్, ఎప్పుడైనా ఏ దాంట్లోనే. ఇఫ్ యూర్ నాట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ద అవుట్పుట్ ఫ్రమ్ ఇట్. అది నేను క్లియర్గా చెప్తాను నా వైపు నుంచి. మన ఎఫర్ట్స్ పెట్టకపోతే మనకు వస్తుందని చెప్పలేం. సో 1 week నేను ఇట్లానే ప్రిపేర్ అయ్యాను. బేసిక్స్ మొత్తం లైక్ జావాకి రిలేటెడ్, ఎస్క్యూఎల్కి నేను ఏవైతే రెజ్యూమ్లో పెట్టాను అవన్నిటికీ రిలేటెడ్ నేను ఇంటర్నెట్ నుంచి స్టఫ్ తీసుకోవడం, కోడింగ్ కానీ ప్రతిదీ ప్రిపేర్ అయ్యాను. అండ్ లైక్ ఐ క్రియేట్ ద ఇంటర్వ్యూ. సో ఇంకా ఆ హ్యాపీనెస్ రియల్లీ చెప్తున్నాను. అంటే నిజంగా జాబ్ ఉంటే లైఫ్ ఇలా ఉంటుందా, లేకపోతే లైఫ్ ఇలా ఉంటుందా అని వన్స్ వెన్ ఐ గెట్ ఎ జాబ్, ఈరోజు నాకు అనిపిస్తుంది రియల్లీ లైక్ జాబ్ ఉంటే లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా ఇండిపెండెంట్గా ఉండొచ్చు. మనం ఏం చెప్తా అంటే, లైక్ వీ కెన్ ఈజీలీ అడాప్ట్ టు ఎనీథింగ్. అంటే మనం ఏమైనా కొనుక్కోవాలన్నా, ఏం చేయాలన్నా, లిటరలీ ఆ 1 month ఉన్నా నేను హైదరాబాద్లో. ఉన్న 1 monthలో లైక్ నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. నాకు ఎలా ఉంటుందంటే, ఇది చూడాలి, ఇది చెయ్యాలి, ఇది కొనుక్కోవాలి. బట్ ఐ వాస్ నాట్ హ్యావింగ్. నాకు ఇచ్చిన అమౌంట్ నేను అన్నెసెసరీ దానికి స్పెండ్ చేస్తే నాకు నా బేసిక్ నీడ్స్కి ఉంటాయి కదా. ఇప్పుడు హాస్టల్లో కొన్ని బేసిక్ నీడ్స్ అని ఉంటాయి, మనకు ఫుడ్ నచ్చకపోయినప్పుడు ఈవెన్ ఏమైనా ఫుడ్ తెప్పించుకోవటం, అట్లా ఆ బేసిక్ నీడ్స్కి నాకు సరిపోదు. సో నేను అందరూ ఎంజాయ్ చేస్తున్నా, ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరూ లైక్ వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు షవర్మా అని ఇదని అదని తింటున్నా. ఐ వాస్ లైక్ ఈటింగ్ 1 plate పానీపూరి.
ఆ టైంలో ఆ 1 ప్లేట్ పానీపూరి 10 రూపీస్, వాళ్ళు తినే ఒక షవర్మా 100 రూపీస్. సో నేను డేలో 100 రూపీస్ నాకు ఖర్చు పెట్టేస్తే నాకు నెక్స్ట్ డే స్నాక్స్ తినడానికి ఏమి ఉండదు. సో ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఇవన్నీ మనం చెప్పుకుంటారో చెప్పుకోరో తెలియదు, బట్ ఏదైనా ఇట్స్ నాట్ ఈజీ అని అనిపిస్తుంది. తర్వాత నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది అండ్ ఐ గెట్ ఇన్ టు దిస్. ఆ డే ఉన్న హ్యాపీనెస్ నేను లైక్ ఏమో అది అందరికీ ఇదేముంది అని అనిపించవచ్చు, బట్ మనకి నీడ్లో ఉన్న వాళ్ళకి ఏ చిన్న అమౌంట్ వచ్చినా, అంటే నేను 5K 10K వస్తే సరిపోయేదానికి ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ MNC కంపెనీ, దట్ టు నా ప్యాకేజ్ విత్ 5.5. సో ఇట్ ఈస్ లైక్ డ్రీమ్ కమ్ టు. ఓకే, ఇంకా ఆ హ్యాపీనెస్ దెన్ ఐ వెంట్ టు దట్ అండ్ హ్యాడ్ ఏ ట్రైనింగ్ ఆన్, నీకు ఎట్లా చెప్పాను కదా మన ఏ స్ట్రీమ్. సో ఆ స్ట్రీమ్లో నాకు స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్ మీద ఫుల్ స్టాక్ మీద ట్రైనింగ్ ఇచ్చారు అలాంగ్ విత్ ఫ్రంట్ అండ్ యాంగులర్. సో ట్రైనింగ్ వాస్ లైక్ 45 డేస్లో, అండ్ ఐఎమ్ ఫ్రమ్ ద ఈసీ బ్యాక్గ్రౌండ్, మీరే జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇట్ వాస్ లైక్ 45 డేస్లో స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్, యాంగులర్, ఫ్రంట్ ఎండ్కి రిలేటెడ్ మొత్తం జావా అన్నీ చెప్పేస్తే మనకి ఎట్లా ఉంటుంది అంటే ఏమైనా అర్థమవుతుంది అనుకుంటారా? రియల్లీ మనకి ఏమీ అర్థమవుతుంది. బట్ స్టిల్ ఓకే, అంటే ఇప్పుడు మనం వన్స్ ఇన్ అయ్యాన తర్వాత మనకు అర్థమైపోయినా మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. ఇంకా ఒక్కసారి మనం సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయ్యాము అంటే వీ నీడ్ టు అప్డేట్ ఎవ్రీథింగ్, లైక్ ఎవ్రీడే మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు లైక్ జావా ఇంతకుముందు ట్రెండ్ ఉండేది, .NET ట్రెండ్ ఉండేది, ఇప్పుడు మనకి లైక్ తర్వాత డేటా సైన్స్ వచ్చింది, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ AI ట్రెండ్ ఉంది. సో అట్లా ఏది మార్కెట్లో ట్రెండ్ ఉందో మనం దానికి అడాప్ట్ అయిపోతూ ఉండాలి. అండ్ ప్లస్ వీ నీడ్ టు లైక్ లర్న్ ఇట్. ఆ తర్వాత నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయిన తర్వాత నాకు ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన విత్ ఇన్ 1 వీక్లో నాకు ప్రాజెక్ట్ అసైన్ అయింది. అండ్ హియర్ కమ్స్ ద ఛాలెంజెస్ ఆఫ్ హౌ ఐ రికవర్డ్ ఇట్. అంటే జాబ్ రావటం ఒక విషయమే, వెళ్ళటం ఒక విషయం అయింది. తర్వాత నేను ప్రాజెక్ట్లో అయ్యాక నేను యాజ్ మీకు ఎట్లా చెప్పాను కదా, నాకు అంత లైక్ ఏం చెప్పాలి అంటే అంత నాలెడ్జ్ లేదు. నేను ప్రాజెక్ట్లోకి గెట్టిన్ అయిపోయాను, ఇంకేం చేయాలి. దెన్ ఐ స్టార్టెడ్, ఇట్ వాస్ నాకు ఆ 6 months నేను ల్యాప్టాప్ పట్టుకుని ఎట్లా కూర్చుండేదాన్ని అంటే మై మామ్ వాస్ లైక్, నువ్వు ఎందుకు ఇంత ప్రెజర్ తీసుకుంటున్నావు, ఏంటి వదిలేను, చేయగలుగుతావా లేదా ఏంటి అని. బట్ లైక్ ఆ 6 months నాకు వచ్చినా రాకపోయినా నాలో ఉన్నది ఏంటి అంటే, నాకు ఏదైనా వర్క్ ఉంటే నాకు వచ్చినా రాకపోయినా అది అయ్యే వరకు నేను ఈవెన్ ఇట్ టేక్స్ టైం, నాకు ఎంత టైం పట్టినా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ చెక్ చేస్తూ ఆ 6 months నేను పడిన కింద మీద పడ్డాను, నేర్చుకున్నాను, ఏదో చేస్తాను. దెన్ ఐ వాజ్ స్టేబుల్. అంటే నాకు ఓకే ఏంటి ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా నన్ను టైం స్పెండ్ చేయాలి. అప్పుడు ఏమయ్యేది అంటే నాకు వర్క్ ఇచ్చినప్పుడు నేను బ్రేక్స్ తీసుకునేదాన్ని కాదు. అండ్ ఐ యూస్ టు సిట్ అండ్ వర్క్, అంటే ఫుడ్ తినబోవటం, ఇంకా వర్క్ అదే నా ప్రపంచం అయ్యేది. ఎందుకంటే మనం స్టార్టింగ్ గట్టిన అంత పెద్ద కంపెనీలో గట్టిన అయిన తర్వాత లైక్ అంటే నేను ఎవరు నా మేనేజర్ నన్ను అట్లా ఏం వర్క్ అవ్వలేదు ఇది అంటే లైక్ నాకు ఏదో ఎంబ్రాసింగ్ అనిపించేది. ఎందుకంటే ఇన్ని డేస్ మనం మంచిగానే ఉన్నాం, ఎందుకు ఇప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడపడాలి, వీ కెన్ డూ ఇట్ కదా అని అలా అది ఛాలెంజింగ్గా తీసుకున్నాను. దెన్ 4 years ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. ప్రజెంట్ నేను నోటీస్ పీరియడ్లోనే వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వడానికి చూస్తున్నా. సో ఐ థింక్ ఏదైతే ఉందో లైక్ నా ఫస్ట్ కంపెనీ టు సెకండ్ కంపెనీ ఎట్లా వెళ్ళాను, ప్రజెంట్ మీరు ఎలా వెళ్ళాలి, మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేబీ మీకు ఏమైనా బోరింగ్ అయ్యి ఉంటే, ఏది అయ్యి ఉంటే నేను ఒక్కటే చెప్తాను, సక్సెస్ అన్నది 1 dayలో రాదు, 2 daysలో రాదు, 3 daysలో రాదు. మనం ఎప్పుడు వరకు సక్సెస్ అవుతామో వీ నీడ్ టు ట్రై ఇట్, అది అయితే క్లియర్ చెప్తా. అండ్ వన్స్ మనం ఒక స్టెప్ ఎక్కిన తర్వాత ఇదే సక్సెస్ అనుకుని ఎప్పుడూ స్టాప్ ఇవ్వకూడదు. ఆ సక్సెస్ ఏమీ కాదు, మనకి చాలా స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ మనం ఎక్కుతూనే ఉండాలి. ఎందుకంటే మన లైఫ్లో మన ఏజ్ ఎలా పెరుగుద్దో మన నీడ్స్ అలానే పెరుగుతాయి, మన రిక్వైర్మెంట్స్ అలానే పెరుగుతాయి. సో అలానే ఏది కూడా మనం స్టాప్ చేయొద్దు. మన సక్సెస్ అవ్వాలి అనుకుంటే మనం డైలీ మన గురించి మనం చూసుకోవాలి, మన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మనీ ఈజ్ బేసిక్ నీడ్. ఆ మనీ మనకి కావాలి అని అంటే మనం కష్టపడాలి. దట్ ఈస్ వాట్ లైక్ ఐ ఫీల్. అంటే ఏది మనకి ఊరికే రాదు, మనం కష్టపడితేనే మనకు వస్తుంది. ఆ కష్టమే మనకి 1 dayలో సక్సెస్ రాకపోవచ్చు, 2nd day రాకపోవచ్చు, 3rd day రాకపోవచ్చు, 4th day అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఆ వచ్చిన 5th day ఆ హ్యాపీనెస్కి అంటారు కదా, ఇంకా ఆ హ్యాపీనెస్కి ఇదే లేదు అన్నట్టు. లైక్ మేబీ నాకు అంత కొంచెం తెలుగు ఫ్లూయెన్సీ ప్రాపర్గా లేకపోవచ్చు, లైక్ ఐల్ ట్రై టు
మేక్ ఇట్ గుడ్. సో ఇదే నా వీడియోలో నేను మీకు నా ఇంట్రో వీడియోలో అంటే మేబీ అందరి ఇంట్రో వీడియో డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ నా ఇంట్రో వీడియో నేను మీకు నేను ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశానో అదే ఉంటాయి నా వీడియోస్ మొత్తం. అంటే లైక్ ఈవెన్ నేను బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా నేను ఎలా దాన్ని ట్యాకల్ చేశాను, నా గోల్స్ ఏంటి, నా థింగ్స్ ఏంటి, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ vlog. Bye bye.